సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. 20వ రోజు విశాఖ జిల్లా చిన్నయ్యపాలెం ప్రాంతం నుంచి ప్రారంభమైన యాత్ర పినగాడి జంక్షన్ మీదుగా సాగుతోంది. కాసేపట్లో లక్ష్మీపురంకు చేరుకోనుంది సిద్ధం బస్సు యాత్ర. అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంవివి సిటీ, ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్ యాత్రలో చర్మ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచారు సీఎం జగన్. విజయనగరం జిల్లా గజపతి నగరానికి చెందిన చిన్నారి హరిత అరుదైన చర్మ వ్యాధితో జన్మించింది. ఆ చిన్నారిని ఆమె తండ్రి తీసుకుని బస్ యాత్ర సాగుతున్న చిన్నయ్యపాలెనికి రాగా ఆ పాపని రోడ్డు మీద చూసి పిలిచి సీఎం జగన్ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న సీఎం పాపకి పెన్షన్, వైద్య సాయం కోసం అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను టీడీపీ కూటమి యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఇంద్రనగర్లో ఓ ప్రార్థనా మందిరంలో సభ నిర్వహించి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారు. దీంతో కోడ్ను ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారికి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ పంచాయతీ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఈ ఊరి గణేష్, అడపా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అధికార దాహంతోనే చంద్రబాబు జనసేన బీజేపీతో పయనం చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. బాబు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా మరోమారు జగనన్నను సీఎం చేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పేర్కొన్నారు. కావలి నియోజకవర్గం ఇసుకపల్లిలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు ఆధ్వర్యంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డిలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నా చిన్ననాటి స్నేహితుడు విజయసాయిరెడ్డి గెలిచిన వెంటనే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, దళితవాడలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ఎంపీ బీదా మస్తాన్రావు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పానింగపల్లి, అముజూరు గ్రామాల్లో రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చింతచిలక బ్రహ్మారెడ్డి పాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బ్రహ్మారెడ్డి పాలెం గ్రామం 50 ఏళ్ల కళ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే పంచాయతీగా తీసుకొచ్చారని అన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నాగినేనిగుంట బాటసింగనపల్లిలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తణుకు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పర్యటనలో భాగంగా ఇరగవరంలో పలు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. ఆయన కొత్తపాడు గ్రామంలో ధాన్యం పట్టుబడిలో పాల్గొని ధాన్యం బస్తాలను మోసి లారీలోకి ఎక్కించారు. అనంతరం కంతేరు గ్రామంలో వరికోత యంత్రాన్ని నడిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. నంద్యాల జిల్లా సిరివెళ్లలో వాలంటీర్లు రాజీనామాలు చేశారు. సుమారు 179 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తక్కువ చేసి మాట్లాడుతున్నాయని వాలంటీర్లు మండిపడ్డారు. వైఎస్ జగన్ మరోసారి సీఎంగా గెలిపించుకునేందుకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నామన్నారు వాలంటీర్లు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కురుబు దీపిక నందమూరి బాలకృష్ణపై మండిపడ్డారు. సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సరికావంటూ మండిపడ్డారు. 10 ఏళ్లుగా హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలిచి వెళ్లిపోవటం తప్ప హిందూపురానికి చేసిందేం లేదంటూ దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో బసవతారకం ఆసుపత్రి బిల్లులు 4 కోట్లు పెండింగ్ లో ఉంటే వాటిని సీఎం జగన్ హయాంలోనే క్లియరెన్స్ చేశారంటూ గుర్తు చేశారు. విజయవాడ జిల్లా 59వ డివిజన్లో 19 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ఉంటే ప్రతిపక్షాలు కావాలనే తమపై బురద చల్లుతున్నాయని రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను వాలంటీర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లా ఆలూరులో అరికెల గ్రామంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అరికెల గ్రామానికి సంబంధించి 200 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి ఇరుపాక్షి కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఇరుపాక్షి.
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ ఖాళీ అవుతోంది. పులివెందుల పట్టణంలో ఇస్లామాపురం, రోటరీపురం, సరస్వతి విద్యామందిర్ కాలనీల్లో 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ను విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో 60 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలను చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారని ఎమ్మెల్యే అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 330 కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి వారికి ఆహ్వానం పలికారు. గత ప్రభుత్వ పాలన, ఇప్పటి జగన్మోహన్ రెడ్డి పాలనకు తేడా తెలియాలంటే మీ పాస్బుక్లలో జమ అయిన అకౌంట్ మొత్తాన్ని చూడాలన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు అర్హులైన కాకినాడ జిల్లా తుని పట్టణ బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తిన కుమార్ వైఎస్ఆర్సీపీలో చేరారు. తన అనుచరులు 100 మందితో బీజేపీని వీడి మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి రాజా పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో తమపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని గాడాల గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్. గాడాలలో తాము బెట్టింగ్ క్లబ్బులు నిర్వహిస్తున్నామని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ వాటిని నిరూపించాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ వస్తే నల్ల చట్టాలతో మోదీ రైతులను మోసం చేస్తారని మంత్రి పొన్నం విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోడగొండ తండా గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అక్కడే ఉన్న మామిడి చెట్టు పైకెక్కి కార్యకర్తలతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సారా శాఖకు మంత్రిని నేనే అంటూ నవ్వులు పూయించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర నిర్వహించారు. జూబ్లీ హిల్స్ పర్యటనలో భాగంగా కృష్ణానగర్ లో జైనుల ఆరాధ్య దైవం మహావీర్ జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జీప్ లో ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో నీరు లేక పొలాలు ఎండిపోతూ ఉన్నా మంత్రులు పట్టించుకోవటం లేదంటూ దుయ్యబట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతూ ఉంటే నీళ్లు వదలండి మహాప్రభు అంటూ బతిమలాడినా కానీ స్పందన లేదంటూ విమర్శించారు జగదీష్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ప్రభుత్వం మారటం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆగిపోయాయని, వాటికి సంబంధించిన నిధులను ఇవ్వమంటే మంత్రి పొంగులేటి ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. నిధులు ఇవ్వకపోతే లబ్ధిదారులతో కలిసి నిరాహార దీక్ష చేస్తానన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాలని సంకల్పం దేశ ప్రజల్లో ఉందన్నారు డీకే అరుణ. మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆమె ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా జుక్కల్ గ్రామం నుంచి చిట్యాల వరకు బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో మత ఘర్షణలు జరిగేవని, మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందని తెలిపారు. ఏపీలో రేపే 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది ఎస్ఎస్సీ బోర్డు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 6,23,000 మంది విద్యార్థులు రెగ్యులర్ గా, సుమారు 1 లక్ష మంది ప్రైవేట్ గా పరీక్షలు రాసినట్లుగా వెల్లడించింది. తెలంగాణలో అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. చేతికి వచ్చిన ధాన్యం వర్షం పాలు కావడంతో భారీగా పంట నష్టం వాటిల్లుతోంది. సుమారు 2,200 ఎకరాల పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే అకాల వర్షాలతో మరింత నష్టం పెరిగే ఛాన్స్ ఉందంటూ అధికారులు చెబుతున్నారు. రాజస్థాన్లో జైపూర్లో జరిగిన పోటీలో మిస్సెల్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచిన శృతి చక్రవర్తికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం శృతి చక్రవర్తి హైదరాబాద్లో ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించిన పోటీలో దేశంలో వివిధ పట్టణాలకు చెందిన 20 మంది గృహిణులు పోటీ పడ్డారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బ్యాంకుల్లో నగదు బంగారాలను డిపాజిట్ చేసింది టీటీడీ. సుమారు 1161 కోట్ల విలువైన నగదు 1031 కేజీల బంగారాన్ని శ్రీవారి ఖజానాలో జమ చేసింది. తాజాగా చేసిన డిపాజిట్స్ తో శ్రీవారి బ్యాంకులో ఉన్న నగదు 18,000 కోట్లను చేరుకోగా బంగారం నిల్వలు సైతం 11,329 కేజీలకు చేరుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భీమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులను చేపట్టారు అధికారులు. కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలతో ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర ఆలయంలో గర్భాలయం మూల విరాట్ను ఈ నెల 24 నుంచి జూన్ 30వ తేదీ వరకు జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అయితే బైక్ పై ఉన్న వ్యక్తితో పాటు మహిళను కూడా స్టేషన్ కు తరలించారు పోలీసులు. బైక్ పత్రాలు తీసుకువచ్చే వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండాలంటూ మహిళకు పోలీసులు హుకుం జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో ఎలుగుబంటి సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మెట్టూరులో పట్టపగలే ఎలుగుబంటి సంచరిస్తూ ఉండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా మెట్టూరు, వంకలూరు గ్రామాల్లో రేయింబవళ్లు తిరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. కొందరు యువకులు గట్టిగా కేకలు వేయడంతో సమీప తోటల్లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఏ నిమిషాన దాడి చేస్తుందో అంటూ భయపడుతున్నారు గ్రామస్తులు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సీఈసీ మీటింగ్ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పంజాబ్ అభ్యర్థులు తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు సీఎం మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో సంక్షేమం అందుతుందన్న మమత బీజేపీతో మైనారిటీ వర్గాలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కార్యకర్తలతో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు మమతా బెనర్జీ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం పౌరులకు ఎన్నో హక్కులను ఇచ్చిందని, అలాగే పౌరులు కూడా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. 5 ఏళ్లకోసారి 5 నిమిషాలైనా లైన్లో నిలబడి ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల ద్వారా, ప్రజల వల్ల నడిచేదని, మన ఓటే మన గళమన్నారు సీజేఐ. పుణె హింజావాడలో రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్లో బ్లూ రిడ్జ్ టౌన్షిప్ నివాసితులు ములా నదిలో కాలుష్య స్థాయిలను పరిష్కరించడానికి సేవ్ ములా రివర్ ఇనిషియేటివ్ పేరుతో ఒక కీలక ప్రచారాన్ని ప్రారంభించారు. టౌన్షిప్ తో పాటు చుట్టుపక్కల కమ్యూనిటీలకు కీలకమైన నీటి వనరులుగా ఉన్న నదిలో నీరు లేకపోవడంతో వారిని ఆందోళనకు గురిచేసింది. దీంతో నీటి ఆవశ్యకతను గుర్తించి భావితరాలకు ఇబ్బంది కలగకూడదంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం కటిల్ పట్టణంలో దుర్గా పరమేశ్వరి ఆలయ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో 8 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో ఓ ఆచారం అనాదిగా కొనసాగుతూ వస్తోంది. జాతరలో భాగంగా మిత్రులు, బంధువులు అనే తేడా లేకుండా శత్రువుల్లా బరిలోకి దిగి ఒకరిపై ఒకరు అగ్నిలో మండుతూ ఉన్న కాగడాలను విసురుకుంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికన్ మిత్ర దేశాలకు $95.3 బిలియన్ సాయానికి అమెరికా ఆమోదం తెలపడంతో కృతజ్ఞతలు తెలిపారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు రాంచీలో పర్యటించారు. స్థానికంగా ఫుట్బాల్లో శిక్షణ పొందుతున్న బాలికలతో సరదాగా గడిపారు. వారు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, బాలికలు ఫుట్బాల్లో ఉన్నతంగా రాణించాలని ప్లేయర్లకు సచిన్ పిలుపునిచ్చారు. యువ ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉన్న కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులతో కలిసి సెల్ఫీలు దిగారు. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇక రాత్రి 7:30 పంజాబ్, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 72 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రానున్న 3 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతూ ఉండటంతో అక్కడక్కడ ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది.